యూట్యూబర్ వైష్ణవికి కేవలం 19 ఏళ్లంట. ఈ అమ్మాయి హరిబాబు అనేవాడిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ప్లస్ ఇప్పుడు 5 months ప్రెగ్నెంట్ కూడా. కానీ ఈ హరిబాబు అనే కొడుక్కి ఆ అమ్మాయి ఆస్తి కావాలంట. ఆస్తి విషయంలో రోజు గొడవలు అయ్యేవంట. మొన్న మంగళవారం నాడు ఈ అమ్మాయి 5 months ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా కొట్టి చంపేశాడు. అండ్ ఈ కొడుకు ఇప్పుడు పరారీలో ఉన్నాడు. అసలు ఈ హరిబాబు అనే కొడుకు ఆ అమ్మాయి వెంటపడి వేధించి ఒప్పుకోకపోతే విషం దాగాడంట. సో అమ్మాయి భయపడి ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ అబ్బాయి ఎంత ప్రేమిస్తున్నాడో చచ్చిపోవడానికి కూడా రెడీ అయ్యాడు అనుకొని పాపం వీడికి ఇచ్చి పెళ్లి చేశారంట. ఇంత మంచి ఫ్యామిలీ ఎవరికైనా దొరుకుతుందా? వైష్ణవి వాళ్ళ వంశం మొత్తంలో కేవలం ఈ ఒక్క అమ్మాయి మాత్రమే ఉందంట. వైష్ణవికి 15 మంది అన్నలున్నారంట. కానీ దురదృష్టం ఏంటంటే 15 మంది అన్నలుండి కూడా ఈ అమ్మాయిని కాపాడుకోలేకపోయారే అనేది నాకు చాలా ఎక్కువ బాధ కలిగిస్తుంది. ఈ అమ్మాయికి న్యాయం జరగాలంటే వాడిని కూడా చంపేయాలి. రక్తానికి రక్తమే సమాధానం, ప్రాణానికి ప్రాణం తీయడమే సమాధానం. కొడుకుని ఉరి తీయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. కానీ వీడిని ఆ 15 మంది అన్నలకు అప్పచెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడిని చంపినా కూడా ఆ అమ్మాయికి న్యాయం జరగదు. ఎందుకంటే చనిపోయింది 2 ప్రాణాలు. ఆ అమ్మాయికి 5 months ప్రెగ్నెన్సీ ఉంది. ప్లీజ్ అమ్మాయిలందరూ పెళ్లిళ్లు చేసుకోవడం బంద్ చేయండి. పెళ్లి చేసుకునేంత వరకు మంచిగా నటించే దొంగ కొడుకులు మార్కెట్ లో చాలా మంది ఉన్నారు బయట. వన్స్ పెళ్లి తర్వాత అసలైన నిజ స్వరూపాలు చూపించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ పెళ్లిళ్ళు ప్రేమలు అనేవి పక్కన పెట్టి మీరు కష్టపడి మీ కాళ్ళ మీద నిలబడడానికి ట్రై చేయండి. ఏ మొగాడి అవసరం లేకుండా బ్రతకడానికి ట్రై చేయండి. ఈ పెళ్లి ప్రేమ ఇవంతా నాన్ సెన్స్. జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకండి. కోరుట్లకు చెందిన యూట్యూబర్ వైష్ణవికి కేవలం 19 ఏళ్లంట. ఈ అమ్మాయి హరిబాబు అనేవాడిని